సో, హలో గైస్ వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు వచ్చేసి మనం ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ గూడ్స్ ట్రేడ్ మేనేజర్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్‌లో ఇన్ ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా వీడియోలు అయితే రాబోతున్నాయి. ఒకసారి మీరు మన డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న కంటెంట్ మన ఛానల్‌లో ఇన్ ఫ్యూచర్‌లో అయితే రాబోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్. దాని జాబ్ ఎలా ఉంటదో, సాలరీ ఎంత ఉంటదో, వర్క్ ఎలా ఉంటదో, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటియో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జాబ్ ఈ జాబ్ మీకు ఎలా వస్తదంటే మీరు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అయితే పడతది. ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్‌లో అయితే ఈ జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటది. ఎవ్వరైనా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆర్ఆర్‌బీ అఫీషియల్‌గా ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తది. అందులో గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటది. గ్రాడ్యుయేట్ లెవెల్‌లో అయితే ఈ పోస్ట్ అయితే ఉంటది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్ డ్యూటీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ డ్యూటీస్ గురించి మాట్లాడుకుంటే చెక్ ట్రైన్ డాక్యుమెంట్స్ బిఫోర్ డిప్యూటేషన్ అంటే ట్రైన్ డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. అలాగే పర్పస్ ఆఫ్ లోడింగ్ వేజెస్ సేఫ్టీ అంటే మనం ఇప్పుడు వేజెస్ ట్రైన్స్ ఉంటాయి చూడండి. గూడ్స్ ట్రైన్స్ అంటే గూడ్స్ ట్రైన్స్‌లో వేజెస్ కరెక్ట్ ఉన్నాయా? లెవ్వా? ఆ సేఫ్టీ అనేది కూడా మనమే చెక్ చేసుకోవాలి. కోఆర్డినేట్ విత్ లోకో పైలట్ అండ్ స్టాఫ్ అంటే మనం లోకో పైలట్ తోటిను స్టేషన్ మాస్టర్ తోటి మంచిగా రిలేషన్ అయితే మెయింటైన్ చేయాలని ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తుంది. అలాగే మానిటరీ ట్రైన్ మూవ్‌మెంట్ డ్యూరింగ్ ద జర్నీ అంటే ట్రైన్ ట్రైన్ ఎళ్తున్న మూవ్‌మెంట్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటా మనం ఉండాలి. ఎవరికి? మన స్టేషన్ మాస్టర్‌కి అంటే ఇప్పుడు ఏ స్టేషన్‌కొస్తుందో ఆ స్టేషన్ మాస్టర్‌లకైతే అప్డేట్ చేయాలి. అది అప్డేట్ చేసుకుంటే వెంటనే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఐడియల్ ఎమర్జెన్సీ ట్రైన్ పాసింగ్ అంటే ఏమన్నా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఉన్న ట్రైన్‌లో అది గూడా మీరే హ్యాండిల్ జేయాలి. అంటే ట్రైన్‌కేమన్నా ఎమర్జెన్సీగా ఉన్న అంటే ట్రైన్ ఖరాబ్ అవ్వడం గానీ, ఏమన్నా అవ్వడం గానీ ఆ డ్యూటీస్ గూడా మీరే జేయాలి. మెయింటైన్ ట్రైన్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ అంటే ట్రైన్ యొక్క రికార్డ్స్ అంటే ట్రైన్ ఎక్కడికెక్కడ ఎళ్ళింది, ఏమేం గూడ్స్ తెచ్చింది, అలాగే ఆ రిపోర్ట్స్ అన్నీ క్లియర్‌గా ప్రిపేర్ జేసి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆఫీస్‌కైతే సబ్మిట్ జేయాలి. వర్క్ ఎక్కడ ఉంటదో దాని గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఆన్ గూడ్స్ ట్రైన్ అక్రాస్ డిఫరెంట్ రూట్స్. వర్క్ వచ్చేసి గూడ్స్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉంటదో మీ వర్క్ అక్కడక్కడ ఉంటది. షిఫ్ట్ వచ్చేసి ఏ షిఫ్ట్‌లో డ్యూటీ చేయాలంటే డేలో చేయొచ్చు. డే ఉంటది, నైట్ ఉంటది, వీకెండ్స్ ఉంటాయి. హాలిడేస్ ఉంటాయి. మీరు డే డ్యూటీ ఉంటది, నైట్ డ్యూటీస్ ఉంటాయి, వీకెండ్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. చాలా మంచి ఫెసిలిటీస్‌లో రైల్వే జాబ్‌లో ఇదొక మంచి ఫెసిలిటీ జాబ్ అని చెప్పుకోవచ్చు. వర్కింగ్ వచ్చేసి వర్కింగ్ వచ్చేసి ట్రావెలింగ్ అండ్ ఎగ్జిస్ట్ అంటే ట్రావెలింగ్ ప్లేస్‌లోనే మీ వర్క్ అనేది ఎక్కువుంటది. ఇంకా మాట్లాడుకుంటే వర్కింగ్ టైమ్ నో ఫిక్స్‌డ్ 9-5 షెడ్యూల్స్ ఉంటాయి గైస్. 9-5 అవర్స్ షెడ్యూల్ అయితే మీరు జాబ్ అయితే చేయాలి. షిఫ్ట్ డ్యూటీస్ వచ్చేసి డే డ్యూటీ ఉంటది, నైట్ డ్యూటీ ఉంటది, ఈవినింగ్ డ్యూటీ ఉంటది. డైలీ అవర్స్ డైలీ అవర్స్ అయితే ఉంటాయి. రొటీన్‌గా మనకి అవర్స్ అయితే చేంజ్ అయితాయి. ఇప్పుడు ఈ వీక్ మీరు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ వీక్ ఆఫ్టర్‌నూన్ చేయాలి. అలా అయితే జాబ్స్ ఉంటాయి. ఇంకా మాట్లాడుకుంటే ఈ జాబ్ యొక్క సాలరీ ఎంతుంటదో దాని గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాలరీ వచ్చేసి లెవెల్ లెవెల్ 5 సెవెంత్ పే కమిషన్ సాలరీ అయితే మనకి రైల్వే రిక్రూట్‌మెంట్ అయితే ఇస్తది. నేను బేసిక్ సాలరీ చెప్తున్నా. బేసిక్ సాలరీ మనకి 29,200 అయితే ఉంటది. మనకి అప్రాక్సిమేట్‌లీ అండ్ మనకి చేతికి ఎంత వస్తదంటే 40,000-55,000 ప్లస్ అయితే వస్తది. డీఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ తోటి 45-55 ప్లస్ సాలరీ అయితే మనకి థౌసండ్ సాలరీ అయితే మనకు వస్తది. అలాగే ఈ యొక్క జాబ్ యొక్క ప్రమోషన్ ఎలా ఉంటదో దాని గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రమోషన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్, అలాగే ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్, దాని తర్వాత ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్ అయితారు. దాని తర్వాత చీప్ ట్రైన్ మేనేజర్ అయితారు. అంటే ఫస్ట్ మీరు గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా మీ కెరియర్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రమోషన్ ద్వారా ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్ అయిపోతారు. దాని తర్వాత ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్ అయిపోతారు. దాని తర్వాత చీఫ్ ట్రైన్ మేనేజర్. అంటే అన్నిటికన్నా పెద్ద రోల్ ఏంటంటే చీఫ్ ట్రైన్ మేనేజర్. అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే గుడ్ గవర్నమెంట్ జాబ్. అంటే ఇదొక గవర్నమెంట్ జాబే. రైల్వే అంటేనే గవర్నమెంట్ జాబ్. దాని తర్వాత మనకొచ్చేసి డీసెంట్ సాలరీ ఉంటది.
మనకి డీసెంట్ సాలరీ అండ్ అలవెన్సెస్ అయితే ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తారు. రైల్వే పాసెస్ ఉంటాయి. మీరు మీ ఫ్యామిలీతోటి ఎప్పుడైనా ట్రావెల్ చేయాలన్నా మీకైతే ఫ్రీగా అంటే రైలు ఎక్కరాకుంటే రైల్వే ట్రాక్ ఎక్కరాకుంటే మీరు అక్కరాక కూడా ఫ్రీగా ఎళ్ళొచ్చు. అలాగే ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి. పబ్లిక్ లేని కాడనే మీ డ్యూటీ అయితే ఎక్కువుంటది. దాని తర్వాత వచ్చేసి పింక్షన్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గూడా మీకు కలిగుంటాయి. అంటే పింక్షన్ స్కీమ్ అంటే మీ సాలరీలోకెళ్ళి ఒక మంత్లీ 2000 కడిగేసుకొని మీ లాస్ట్ రిటైర్మెంట్ టైమ్ వరకి మీకు సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తది. అలాగే సెపరేట్‌గా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ అంటే రిటైర్మెంట్ డబ్బులు గూడా మీకు ప్రొవైడ్ చేస్తది. ఈ పింక్షన్ గాకనే మీకు రిటైర్మెంట్ డబ్బులు గూడా మన రైల్వే రిక్రూట్‌మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తది. అలాగే డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయంటే నైట్ షిఫ్ట్ ఉన్నది. అలాగే ఆహ్, డే డ్యూటీ థింగ్స్ డ్యూటీ టైమింగ్స్ అలాగే లాంగ్ అవర్స్ ట్రైన్ ఆపరేటర్స్, అలాగే మెనీ నీడ్ వర్క్ వీకెండ్స్. అంటే వీకెండ్స్‌లో గూడా మీకు అప్పుడప్పుడు వర్క్ ఉంటది. స్టేయింగ్ ఎలోవ్ ఫ్యామిలీ సమ్ డ్యూటీస్. కొన్ని సార్లు మీరు ఫ్యామిలీ నుంచెల్లి దూరం గూడా అయితారు డ్యూటీస్ వల్ల. అలాగే స్ట్రెస్‌ఫుల్ అంటే మీకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇయ్యాలి రైల్వే. మీకు మైండ్‌కి స్ట్రెస్ అనేది ఉంటది. చాలా స్ట్రెస్ ఉంటది. బెనిఫిట్స్ అవి ఇలా ఉన్నాయి. బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. డ్రెస్ అలవెన్సెస్ ఉన్నాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉన్నాయి. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ ఉన్నాయి. మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మీకు ఇవి బెనిఫిట్సే. మీరు మీకొక యూనిఫార్మ్ కోడ్ ఇస్తారు. ఆ యూనిఫార్మ్ కోడ్ ఏసుకోకపోతే మీకు డ్రెస్ అలవెన్సెస్ అయితే మీకు యాడ్ అయితాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఒస్తాయి. మీకు రైల్వేనే సెపరేట్ కోటాస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అంటే మీరెక్కడికెళ్ళినా మీకు ట్రాన్స్‌పోర్ట్ అయితే ఫ్రీ. ఓన్లీ రైల్వేలోనే. రైల్వే ట్రావెల్ పాసెస్ అంటే మీకు రైల్వే ట్రావెల్ పాసెస్ అయితే ఇస్తది. ఇంకోటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గూడా ఉంటాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. రైల్వేలో ఏ జాబ్ చేసినా అది మంచిదే. కానీ కొంచెం వర్క్ ఎక్కువుంటది. నైట్ డ్యూటీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీకు కొంచెమైనా ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌కయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయండి. మన ఛానెల్‌లో ఇంకొక వీడియో అయితే ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ టోటల్ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుడు అయిపోతది. దాని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రొఫైల్స్ అయితే నేను ఎప్పుడో ఎక్స్‌ప్లెయిన్ చేషిన. అన్నీ అంటే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేషిన. ఇది ఇంకొక వీడియో అయితే ఆర్ఆర్‌బీ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్ని జాబ్ ప్రొఫైల్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్స్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏందంటే గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ స్టార్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానెల్‌ని 200 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయాలి. జై హింద్.